రూపాయల నోటు 500 రూపాయల నోటు నేను లేఖ రాయటం వలనే భారతదేశమంతా కూడా రద్దు చేశారు అని పొగిడించుకునే కార్యక్రమాలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 నెలల కాలంలో అంతులేని సంపదంతా కూడా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలని ఈ రాష్ట్రంలో అన్ని బంగారు షాపుల్లో ఉండేటువంటి బంగారు ఖజానాని మొత్తం అంతా కూడా కొని పారేసి తన దగ్గర ఉన్నటువంటి డబ్బునేమో తెల్లది చేసుకొని అమరావతిలో మార్కెట్ ధర 15 లక్షల రూపాయలు ఉండేటువంటి ఎకరం భూమిని 2 కోట్లకు పెంచి కొనుక్కొని ఆ రైతుల దగ్గరేమో ఇప్పుడు 1 ఎకరా అమ్మిన వాళ్ళ దగ్గర 2 కోట్ల రూపాయల నల్లధనంగా మారిపోయింది. చంద్రబాబు గారిదేమో ఆ పొలాలు కొనటం మూలంగా చంద్రబాబు గారు ఆయన తెలుగుదేశం నాయకులది అది పూర్తిగా తెల్లధనమైంది. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఉర్జిత్ పటేల్ అనేటువంటి ఆర్బీఐ గవర్నర్ని 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం నియమించింది. 6 నెలలుగా 2000 నోట్ల రూపాయల ముద్రణ జరుగుతోందినని సాక్షాత్తు ఈ దేశ ఆర్థిక మంత్రి ప్రకటించినాడు. 2 నెలల క్రితమేమో ఆయన అపాయింట్మెంట్ జరిగింది. 6 నెలల క్రితం నుంచి మొదలైనటువంటి 2000 రూపాయల నోటులో ఉర్జిత్ పటేల్ సంతకం ఏ రకంగా వచ్చింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ నోట్లను రద్దు చేసినటువంటి వాళ్ళ మీద ఉన్నది. ఇది మామూలు విషయం కాదు. ఆర్బీఐ గవర్నర్గా నియమింపబడ్డటువంటి వ్యక్తి నియామకం కేవలం 2 నెలల ముందే జరిగింది. సాక్షాత్తు ఈ దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు 6 నెలలుగా మైసూర్ దగ్గరున్నటువంటి ప్రెస్సులో రహస్యంగా 2000 రూపాయలు 500 రూపాయల నోటు ముద్రిస్తాము అని అన్నారు, ముద్రిస్తున్నాము అన్నారు. ఉర్జిత్ పటేల్ అనేవాడి సంతకం ఎలా వచ్చింది? అంతకుముందు 4 నెలలు ఈ రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా రాజన్ గారే ఉండినారు. ఉర్జిత్ పటేల్ అనే అతని సంతకంతో 2000 నోటు రిలీజ్ అయింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నది. వీటికి అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. ఈ అనుమానాలు నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. మీరు వేసినటువంటి దెబ్బ నల్ల కుబేరుల మీద పడిందా? అన్నానికి కూడా ఎత్తుక్కోవటానికి కూలి చేసుకునేటువంటి అత్యంత దీనావస్థలో పడినటువంటి పేదోడి మీద పడిందా? దీని మీద ఒక విచారణ చేయించండి. మీరేమో దొంగను పట్టుకోవాలనని మొత్తం ఊరంతా తగలబెట్టేసినారు. ఆ తగలబెట్టడం మూలంగా 2000 రూపాయలు తన స్వార్జితం తాను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినటువంటి 2000 రూపాయలను మార్చుకోవటానికి ఆ కూలి, ఆ మధ్యతరగతి, ఆ అటెండర్, ఆ షరాబ్ వీళ్ళందరూ కూడా క్యూలల్లో నిలబడి వాళ్ళు సంపాదించిన డబ్బుకు క్యూలల్లో 6 గంటలు 7 గంటలు నిలబడిన తర్వాత ఏటీఎంలలో డబ్బులు లేవు అని చెబుతున్నారు. బ్యాంకుల దగ్గర మా దగ్గర ఇంకా డబ్బులు రాలేదు అని సమాధానం చెప్తున్నారు. 2 లక్షల ఏటీఎంలు ఈ దేశంలో ఉంటే 1,20,000 ఏటీఎంలు మూతబడిపోయాయి. ఇంకొక 40,000 ఏటీఎంలలో డబ్బే లేదు. ఇంకొక 20,000 ఏటీఎంలలో ఇది చెడిపోయినాయి అనేటువంటి సాంకేతిక కారణాల వల్ల మూతబడ్డాయి. వీట్లకు సమాధానం ఎవరు చెప్పాలి? రహస్యంగా ఒక పూటలో ఒక అర్ధరాత్రి 3 గంటల సమయం ఇచ్చి ఇవన్నీ కూడా బంద్ చేశారు కదా. రవాణా కుదరటం లేదు అని, అందువల్ల మనిషికి 4,000 2,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు కదా. అంత రహస్యంగా ఈ సమాచారాన్ని పెట్టినటువంటి వాళ్ళు, అయ్యా
ఈ ఏటీఎంలన్నీ 10 రోజుల్లో బాగు చేసి 10 రోజులలో మొత్తం డబ్బంతా కూడా అన్ని బ్యాంకులకు సరఫరా చేసిన తర్వాత ఈ రద్దును ప్రకటించి ఉండవచ్చు కదా. తెలివైన ఉన్నటువంటి వాడికి ఎవరికైనా అర్థమయ్యేటువంటి విషయమే కదా. 10 రోజుల్లో దేశమంతా అన్ని బ్యాంకులకు పంపించి ఉండొచ్చు. బ్యాంకులకు డబ్బులు పంపించలా, 2000 రూపాయల నోటు ఏటీఎంలో ఇరుక్కుంటుందో లేదో తెలియకుండా మేమింకా పంపలా డబ్బు అనని డబ్బును మాత్రం బ్యాన్ చేస్తే ప్రజల ఏడుపు చూసి ఏమన్నా ఆనందపడాలని ఏమన్నా మీకు కోరికగా ఉందా? ప్రజలంతా కూడా ఏడుస్తూ ఉంటే, క్యూలల్లో మిమ్మల్ని బండబూతులు తిడుతూ ఉంటే అవి ఏమన్నా వేద ఆశీర్వచనంగా భావిస్తున్నారా? బూతులే సుప్రభాతంగా అనుకుంటున్నారా? మీకు అభినందనలుగా భావిస్తున్నారా? సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ నోట్లను రద్దు చేసినటువంటి వాళ్ళ మీద ఉన్నది. ఎందుకు ఇంత వ్యవస్థ ఉండి మీరెందుకు నోట్లు అన్నీ తెచ్చుకున్న తర్వాత బ్యాన్ చేసి ఉండకూడదు? దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.